నిన్న రాష్ట్ర యువత కళలో అయితే ఆనందం చూడొచ్చు. ఎందుకనంటే కూటమి ప్రభుత్వం తొలి సంతకం చేసినటువంటి మెగా డిఎస్సిని నిర్వహించటం, ఫలితాలు ఇవ్వటం, నియామక పత్రాలు ఇవ్వటం కూడా పూర్తయింది. నిన్న ఒక భారీ కార్యక్రమం ద్వారా దాదాపుగా 15,941 మందికి నిన్న నియామక పత్రాలు అయితే ఇవ్వటం జరిగింది. ఇది కూడా 150 రోజుల్లోనే ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేయటం అనేది నిజంగానే చరిత్ర. ఎందుకంటే మన పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే ఒక నోటిఫికేషన్ విడుదలైతే దాని మీద లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫలితాలు విడుదల అవ్వటానికే ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అటు అభ్యర్థులకు కావచ్చు ఇటు లీగల్ సమస్యలు లేకుండా అత్యంత సమర్థవంతంగా ఎగ్జామ్ నిర్వహించడమే కాకుండా నిన్న నియామక పత్రాలు కూడా ఇచ్చింది. చాలామంది నమ్మలేదు, ఇంకొక ఏడాది పడద్దులే నియామక పత్రాలు ఇవ్వాలంటే వీళ్ళకి ఇంతమందికి బడ్జెట్ ఎక్కడ కేటాయిస్తారని చెప్పి చాలామంది నమ్మలేదు. కానీ కూటమి ప్రభుత్వం దాదాపుగా 15,941 మందికి నిన్న నియామక పత్రాలు ఇచ్చింది. ఈ కార్యక్రమాన్ని అయితే చంద్రబాబు గారి అధ్యక్షతన లోకేష్ అలాగే బీజేపీ అధ్యక్షులు కలిసి ఆ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులందరినీ కూడా ప్రత్యేక బస్సుల ద్వారా సభావేదికకు తీసుకొచ్చి అక్కడే స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, వాళ్ళ చేతుల మీద ఆయా నియోజకవర్గాలకు చెందినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఆ నియామక పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక రకంగా అంటే యువత కళ నిన్న సాకారమైందని చెప్పొచ్చు. ఇది ఎప్పటికల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఎదురు చూసి 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 కళ్ళు కాయలు కాసినాయి. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పాలనలో చూశారు, ఇంకా రేపు డిఎస్సి వద్ద, రేపు డిఎస్సి వద్ద, రేపు డిఎస్సి వద్దని. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వలేదంటే దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకు ఇవ్వలేదు అంటే 2 విద్యాశాఖ మంత్రులు చేశారు, మళ్ళీ ఒకళ్ళు కాదు, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ 2 విద్యాశాఖ మంత్రులు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఆ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయబోము అనే ఒక షరతుకు లోబడి ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తెచ్చుకున్నారు. సరే 1000 కోట్లు వచ్చిందో 2000 కోట్లు వచ్చిందో మనకైతే తెలియదు, కానీ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయబోము అనేది గవర్నమెంట్ కుదుర్చుకున్నటువంటి అగ్రిమెంట్. సో ఆ అగ్రిమెంట్ ప్రకారం వారికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలా, ఇవాళ ఇస్తాం రేపిస్తామని చెప్పి దిగిపోయే ముందు ఇంకా 6 నెలలు 5 నెలలు కూడా లేకుండా రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న సమయంలో 6,100 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఇంకొక 10,000 పోస్టులు యాడ్ చేసి దాదాపుగా 16,400 పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ తీసింది. అందులో కొన్ని పోస్టులు భర్తీ అంటే ఎవరైతే క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉన్నారో ఆ లేని పోస్టులు కొన్ని మిగిలిపోయినాయి, అవి నెక్స్ట్ డిఎస్సిలోకి వెళ్ళిపోతాయి, అది వేరే విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో 5 ఏళ్ళు ఆటలాడితే కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే మెగా డిఎస్సిని పూర్తి చేసింది. చంద్రబాబు గారి తొలి సంతకం కూడా మెగా డిఎస్సి మీద పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే ఆ రోజు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర సమయంలో నిరుద్యోగుల కష్టాలు చూశారు. ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు, ఫ్యామిలీలు ఎంత ఇబ్బంది పడ్డాయి, చదువుకుని పని లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది నారా లోకేష్ చూశారు. కాబట్టి ఆ తొలి రోజు మేనిఫెస్టోలో కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. అలాగే తొలి రోజు సంతకం అయితే చంద్రబాబు గారు చేశారు. ఖచ్చితంగా 150 రోజుల్లో డిఎస్సి పూర్తయింది. విషయం ఏంటో తెలుసా, ఈ డిఎస్సి మీద కేసులు లేవనుకుంటే తప్పే, ఉన్నాయి. దాదాపుగా 100 నుంచి 150 కేసులు ఉన్నాయి. అది అభ్యర్థులు వేసినవి కావచ్చు, ఇంకోటి కావచ్చు. బట్ లీగల్ సమస్యలన్నిటినీ కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా పరిష్కరించుకుంటూ వచ్చి నిన్న ఆ నియామక పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది. ఒక రకంగా దీంతో పాటు ఇంకా రాబోయే నోటిఫికేషన్లు కూడా చాలా ఉన్నాయి. ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి నోటిఫికేషన్ విడుదలైంది. రేపో మాపో పోలీస్ డిపార్ట్మెంట్కి అలాగే ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి కూడా నోటిఫికేషన్లు వస్తాయని చెప్పి ఇప్పటికే చర్చలు కూడా నడుస్తున్నాయి. అంటే మొత్తంగా ఏపీ యువతకు ఆ కూటమి ప్రభుత్వం అయితే ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన ఒక న్యూస్ కూడా వచ్చింది. ఇది నిన్న చూడొచ్చు, చంద్రబాబు గారు, లోకేష్ అలాగే బీజేపీ అధ్యక్షుడు మాధవ్ వీళ్ళు ముగ్గురు కలిసి స్టేజ్ మీద నిలబడి నియామక పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది. కొంతమందికి వీళ్ళు ఇచ్చారు, మిగతా మాత్రం నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన మరొక వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇకపై ఏటా డిఎస్సి యువత సన్నద్ధం అవ్వండి, అన్ని ఖాళీలకు నోటిఫికేషన్ ఇస్తాం. 15 ఏళ్లలో 14 డిఎస్సీలతో 196,619 మందికి కొలువునిచ్చాం. ఇది ఒక హిస్టరీ అని చెప్పుకోవచ్చు. అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఎంతమంది టీచర్లను పెట్టారు అంటే దాదాపుగా 2 లక్షల మంది టీచర్లు చంద్రబాబు గారి హయాంలో జాబ్ వచ్చిన వాళ్ళు. అంటే
ప్రతి పాఠశాలలో 10 మంది టీచర్లు ఉన్నారనుకుంటే 6 నుంచి 7 మంది చంద్రబాబు గారి హయాంలో డిఎస్సి వచ్చిన వాళ్ళే. మీరు కావాలంటే దగ్గరలో ఉన్న పాఠశాలలో ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. మీరు ఎవరి హయాంలో మీరు జాబ్ కొట్టారు, ఎవరు సీఎంగా ఉన్నప్పుడు మీకు డిఎస్సి వచ్చిందంటే చంద్రబాబు గారి పేరే వినపడద్దు. అంటే విద్యా వ్యవస్థకు పెద్దపీట వేసింది చంద్రబాబు గారే అనటానికి ఇదే నిదర్శనం. చంద్రబాబు గారు అధికారంలో ఎంత ఉన్నారో ఆయనతో సమానంగా ఇతర పార్టీలు కూడా అదే సమయంలో అధికారంలో ఉన్నాయి. అంతే సమయంలో చంద్రబాబు గారు మధ్యలో 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నారు, మొన్న ఒక 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. సో అంటే అయినా కానీ ఈ స్థాయిలో పోస్టులు ఎందుకు భర్తీ కాలేదు అంటే వారెవరూ కూడా విద్యకు పెద్దపీట వేయలేదు, విద్యను నిర్లక్ష్యం చేశారు. ఉపాధ్యాయ విలువను గుర్తించిన ఏకైక వ్యక్తి, ఉపాధ్యాయులను నియమిస్తే విద్యార్థుల భవిష్యత్తు మారుతుంది, పాఠశాలలు బాగుంటే రేపు రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని ఆలోచించిన ఏకైక నేత చంద్రబాబు గారు. మీరు ఏ రాష్ట్రంలోనైనా తీసుకోండి, ఈ స్థాయిలో ఉపాధ్యాయులను నియమించిన ఘనత ఎక్కడా కనపడదు మీకు. సో ఇది ఖచ్చితంగా అభినందించాల్సిన విషయం. ఇక మెగా డిఎస్సితో 15,941 ఉద్యోగాలు భర్తీ చేసాం. వాస్తవానికి 16,000 చిల్లర పోస్టులు, కొన్ని పోస్టులు మిగిలిపోయినాయి. ఇవి నిన్న వచ్చినటువంటి మొత్తం అభ్యర్థుల సంఖ్య. విలువలతో కూడిన విద్య అందించాలి, కొత్త ఉపాధ్యాయులకు నియామక పత్రాల పంపిణీలో సీఎం చంద్రబాబు గారు అని చెప్పి ఇవన్నీ కూడా వారి నియామక పత్రాలు. ఏయో చంద్రబాబు గారికి లోకేష్ గారికి ఫ్లెక్సీలు బ్యానర్లు పట్టుకున్నారనుకుంటే తప్పు. ఇవన్నీ వారి నియామక పత్రాలను ఎత్తి చూపుతున్నారు. సో దానికి సంబంధించిన ఫోటో ఇది. సో మెగా డిఎస్సిలో ఉపాధ్యాయురాలుగా ఎంపికైనటువంటి కరుణ కుమారికి నియామక పత్రం అందిస్తున్నటువంటి చంద్రబాబు అక్కడ చూడొచ్చు. రాష్ట్రంలో ఇకపై ఏటా డిఎస్సి నిర్వహిస్తామని, ఎన్ని ఖాళీలు ఉంటే అన్నిటికీ నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విద్యాశాఖను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయబోమని, నిరుద్యోగులు సన్నద్ధం అవుతూనే ఉండాలని సూచించారు. మెగా డిఎస్సితో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు గురువారం అమరావతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధ్యాయ నియామక పత్రాలను అయితే అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 15 సంవత్సరాలలో 14 డిఎస్సీలు పెట్టి 1,96,619 మందికి ఉద్యోగాలు ఇచ్చింది నేనే. మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసి 15,941 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. ఆ తర్వాత సూపర్ 6 గురించి కూడా మాట్లాడటం జరిగింది. విషయం ఏంటంటే ఇప్పుడు 15,000 మంది 16,000 పోస్టులు భర్తీ చేశారు. కానీ ఇక నుంచి ప్రతి ఏటా పోస్టులు భర్తీ చేస్తూనే ఉంటారు. ఆ ఏడాదికి 5,000 పోస్టులు ఉండొచ్చు, 10,000 పోస్టులు ఉండొచ్చు, 2-3,000 పోస్టులు ఉండొచ్చు. బట్ ఎన్ని పోస్టులు ఉన్నా విద్యాశాఖలో ఖాళీ అనేది లేకుండా ప్రతి ఏటా భర్తీ చేస్తామని చెప్పారు. అలాగే త్వరలోనే టెట్ కూడా నిర్వహించబోతున్నట్టుగా నారా లోకేష్ గారు చెప్పారు. దానికి కూడా ప్రిపేర్ అవ్వాలని చెప్పారు. అలాగే ఇప్పుడు మిగిలిన పోస్టులతో పాటు వచ్చే ఏడాదికి యాడ్ అయ్యే పోస్టులతో కలిపి మళ్ళీ డిఎస్సి అంటే నిరుద్యోగులు ఎవరూ కూడా నిరుత్సాహపడొద్దు. ఇప్పుడు జాబ్ రాని వారికి మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. ఇక నుంచి కూటమి ప్రభుత్వం ప్రతి ఏటా డిఎస్సి తీస్తుందని ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది. ఇదే హామీని ప్రతి జనవరి 1కి ఉద్యోగ క్యాలెండర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి ప్రతి జనవరి 1కి ఉద్యోగ క్యాలెండర్ని దాదాపు 5 ఉద్యోగ క్యాలెండర్లు విడుదల చేయాలి. కానీ 5 ఏళ్లలో క్యాలెండర్ల సంగతి దేవుడెరిగి కానీ ఒక్క నోటిఫికేషన్ ద్వారా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయాల. ఏ డిపార్ట్మెంట్లోనూ భర్తీ చేయాల. అటు ఏపీపీఎస్సీలో భర్తీ చేయాల, హెల్త్ డిపార్ట్మెంట్లో భర్తీ చేయాల, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో భర్తీ చేయాల, విద్యాశాఖలో భర్తీ చేయాల, పోలీస్ డిపార్ట్మెంట్లో భర్తీ చేయాల. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఒక ఉద్యోగం ఇవ్వాల. బహుశా యువతకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళందరూ ఆర్థికంగా బలపడితే, కుటుంబాలు ఆర్థికంగా బలపడితే జగన్మోహన్ రెడ్డిని విశ్వసించరు అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ పాపం యువత మొత్తానికి తీవ్ర దోహం అయితే చేశారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉందో, ఒకసారి చూద్దాం. యువత ముఖాల్లో ఆనందం చూడాలనే డిఎస్సిపై తొలి సంతకం. ఒక అభ్యర్థి అడిగిన ప్రశ్నకు గాను చంద్రబాబు గారు అయితే సమాధానం ఇచ్చారు. ఎందుకు మీరు తొలి సంతకం డిఎస్సి పైనే పెట్టాలి అనుకున్నారన్న సందర్భంలో యువత ఎంత 5 ఏళ్ల పాటు ఎంత నిరుత్సాహానికి గురయ్యారో నాకు తెలుసు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా దీన్ని కళ్ళారా చూశాడు. కాబట్టి యువత కళ్ళలో ఆనందం నింపాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో అనేక అంశాల మీద తొలి సంతకం చేసే అవకాశం ఉన్నప్పటికీ మెగా డిఎస్సి మీదే తొలి సంతకం ఎందుకు చేశారు అంటే అందుకే చేశానని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే అడిగిన ప్రశ్నలకు కూడా అంటే నిన్న కొన్ని స్టోరీలు కూడా వచ్చాయి. వాస్తవానికి ఒక విద్యార్థి ఒక అభ్యర్థి నిన్న డిఎస్సి ఉపాధ్యాయులు అయింది. కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఆల్రెడీ ఉపాధ్యాయులు, అంటే ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం ఉపాధ్యాయులు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చంద్రబాబు గారి హయాంలోనే డిఎస్సి కొట్టి ఇప్పుడు ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. ఇప్పుడు కూతురు కూడా చంద్రబాబు గారి హయాంలోనే డిఎస్సి కొట్టి ఉపాధ్యాయురాలుగా స్థిరపడబోతుంది. అంటే వాళ్ళ కుటుంబంలో 3 ఉపాధ్యాయులుగా ఉంటే 3కి ఉద్యోగాలు ఇచ్చింది చంద్రబాబు గారే.
సో ఆ విషయాన్ని నిన్న ఒక విద్యార్థిని అయితే నిన్న ఒక అభ్యర్థి అయితే గుర్తు చేసుకోవడం జరిగింది. సో అలాగే నిన్న లోకేష్ గారిని కూడా ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఒక బిడ్డకు తల్లిగా ఉండి డిఎస్సి సాధించడం మంచి అవకాశంగా భావిస్తున్నాను. పాఠశాల విద్యలో జెండర్ సెన్సిటివిటీ అనేది విలువలతో కూడిన విద్యార్థులను ఎలా తయారు చేస్తారని చెప్పి ఒక అభ్యర్థి అయితే అడగడం జరిగింది. ఈ రోజుల్లో మగ ఆడ అనే తేడా అనేది చాలా ఎక్కువ ఉంది బయట సమాజంలో, మనందరికీ తెలుసు. ఒక రకంగా పురుషాధిక్య సమాజం అంటుంటారు. సో దీనికి లోకేష్ గారు అయితే సమాధానం ఇచ్చారు. బ్రాహ్మణితో నాకు చిన్నతనంలోనే పెళ్ళయింది. నా తర్వాత ఆమె స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదివి హెరిటేజ్కి ఎండి అయ్యారు. నా క్రెడిట్ కార్డు బిల్లులన్నీ ఆమె చెల్లిస్తుంది. సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు రావాలి. మా ఇంట్లో మహిళలను గౌరవిస్తాం. తాత తండ్రుల వద్ద ఇది నేను నేర్చుకున్నా. మహిళలపై దాడులు తగ్గాలంటే చట్టాలు అమలు చేయటం మాత్రమే కాదు, మహిళలపై గౌరవం కూడా పెంచాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. నేను విద్యాశాఖ మంత్రి కాగానే మొదటి 2వ తరగతి పుస్తకాలపై ఇంటి పనులు చేసే ఫోటోలను మార్చాం. అంటే వాస్తవానికి ఇవన్నీ మనం నోటీస్ చేసి ఉన్నాం. ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉండి పుస్తకాల మీద మనం చూస్తే ఐడియా ఉంటుంది. కానీ చిన్నపిల్లల ఫోటోలు ఇంటి పనులు చేసే ఫోటోలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఊడ్చే ఫోటోలు కావచ్చు, కళాపేసే ఫోటోలు కావచ్చు, ముగ్గులు వేసుకునే ఫోటోలు కావచ్చు. అంటే జనరల్గా మన పల్లెటూరులో ఏదైతే చిన్నప్పుడు మనం చూసి ఉంటామో కళ్ళారా, సో అలాంటి ఫోటోలను 1, 2వ తరగతి పిల్లల పుస్తకాల మీద పెట్టారు. ఎందుకని? వారందరికీ తెలియాలనే ఉద్దేశంతో. వాస్తవానికి ఇదంతా మనకు తెలియదు. లోకేష్ చెప్పకపోతే ఈరోజు ఈ విషయం మనకు తెలియదు. దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పాడు ఆయన. కేజీ నుంచి పీజీ వరకు లింగ సమానత్వంపై తరగతులు ఏర్పాటు చేయాలి. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా లాంటి పదాలు వాడితే అది సినిమా అయినా టీవీ కార్యక్రమం అయినా ఏపీలో విడుదల చేయకుండా చట్టం తీసుకురావాలని చంద్రబాబు గారిని కోరాను అని చెప్పారు. అంటే మహిళలకు ఇచ్చే గౌరవం ఎలాంటిది అంటే, మనం సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా పని చేయలేకపోయాడు అనుకోండి, గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా అనే పదాలు జనరల్గా వాడుతూ ఉంటాం. సో ఒక రకంగా అలాంటి పదాలు వాడటం అంటే ఆ వ్యక్తిని తక్కువ చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ అదే సమయంలో మహిళను అగౌరవపరుస్తున్నాం, మహిళను తక్కువ చేస్తున్నాం. అందుకనే లోకేష్ గారు ఎప్పుడు కూడా గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు ఆయన. రోజా కూడా ఒకప్పుడు చీర సారే పంపుతానంటే పంపు, నేను మా అమ్మకి ఇస్తానని చెప్పాడు ఆయన. సో అంటే అలాంటి పదాలు ఒకరైనా వాడితే, వాస్తవానికి ఇలాంటి పదాలు పూర్తిగా బ్యాన్ చేస్తే సో ప్రజల్లో కొంత అవేర్నెస్ వస్తుంది. అందుకని అలాంటి పదాలను వాడినటువంటి సీరియల్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయకూడదని ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలి. ఇలా సినిమాల ద్వారా ప్రజల్లోకి ఎలాంటి సందేశాలు పంపకూడదు అనేది నారా లోకేష్ ఉద్దేశం. దీనికి సంబంధించి మాట్లాడటం జరిగింది. ఏది ఏమైనా మొత్తంగా ఆ మెగా డిఎస్సి అయితే గ్రాండ్ సక్సెస్ అయింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు చేయలేని పనిని కూటమి ప్రభుత్వం గట్టిగా 15 నెలల్లోనే చేసింది. బట్ డిఎస్సి ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా గట్టిగా 4 నుంచి 5 నెలల్లోనే జరిగింది. కేవలం 5 నెలల్లోనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేయడం, నోటిఫికేషన్ దగ్గర నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేయడం, ఫలితాలు విడుదల చేయడం, కీ సరి చేయడం, ఆ తర్వాత లీగల్ ఇష్యూలు సరి చేయడం, ఇప్పుడు నియామక పత్రాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా కేవలం 150 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అయితే పూర్తి చేసింది. ఎవరైతే ఉద్యోగాలు సాధించారో వారి కావచ్చు, వారి కుటుంబాలు కావచ్చు, ఈరోజు ఎంతో ఆనందంతో ఉన్నాయి. ఏది ఏమైనా మొత్తంగా త్వరలో మరొక డిఎస్సి కూడా రాబోతుంది, టెట్ కూడా రాబోతుందనే అంశాన్ని నిన్న స్వయంగా వారే ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థులు ఎవరు కూడా నిరాశపడాల్సిన అవసరమే లేదు. త్వరలో మరొక డిఎస్సి రాబోతుంది. మొత్తంగా కూటమి ప్రభుత్వం యువత కళలో ఆనందం నింపింది అనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు.